శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనకెంతో ఉత్తమ గ్రంథాలు మన జాతికి అందించినటువంటి వ్యాస మహర్షిని గురించి వివరంగా తెలియచేయబోతున్నాను. నేను చెప్పే ఏ విషయాలు కూడా మహాభారతం నుంచి, ప్రామాణిక గ్రంథాల నుంచి తీసుకున్నవే తప్ప అతిశయోక్తులు కానీ కల్పితాలు కానీ ఏవీ లేవు అని మీకు తెలియచేసుకుంటున్నాను. మీకు కనుక నేను చెప్పే విషయాలు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా వ్యాస మహర్షి యొక్క వృత్తాంతం తెలుసుకుందాం. వ్యాసుడు ఎవరు? ఆయన ఎవరికి పుట్టాడు? ఆయన ఏమి చేశాడు? వ్యాసుని పేరు మన పురాణాలలో, భారతంలో పదే పదే వినిపిస్తూ ఉంటుంది. ఈ మహాముని జన్మ వృత్తాంతం గురించి ఉన్న కథను మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఉపరిచర వసువు. ఉపరిచర వసువు చేది దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన వైభవంలో దేవేంద్రునికి సమానమైనవాడు. ఆయన ఒకరోజు వేట నిమిత్తం అడవికి వెళ్ళగా అక్కడ ముని ఆశ్రమాలను దర్శించాడు. వాటిని చూసిన ఆయనకు ఎంతో నిర్వేదం కలిగింది. ఆయుధాలను వదిలిపెట్టి ఆ రాజు అక్కడి ముని ఆశ్రమంలో మహానిష్టతో తపస్సు చేయటం ప్రారంభించాడు. ఆయన తపస్సుకు మెచ్చి ఇంద్రుడు దర్శనమిచ్చి ఇలా అన్నాడు: నీ వర్ణాశ్రమ ధర్మపాలనకు, నీ తపస్సుకు నాకు చాలా ఆనందం కలిగింది. నీవు నాతో స్నేహం చేసి నా వద్దకు వస్తూ పోతూ రాజ్యపాలన చేస్తూ ఉండమని పలికి ఆయనకు దివ్యత్వము, మణి సువర్ణమయమైన దివ్య విమానాన్ని, ఎటువంటి ఆయుధాలు తాకలేని వాడిపోని పద్మాలు గల ఇంద్రమాల అనే పద్మాల యొక్క మాలను, దుష్టశిక్షణకు సమర్థమైన వేణుయష్టిని ఇచ్చాడు. వేణుయిష్టి అంటే వెదురుకర్ర అని అర్థం. ఆ వసురాజు ఆ విమానం ఎక్కి పైలోకంలో చెరిస్తూ ఉండటం చేత ఉపరిచరుడు అనే పేరును కలిగి ఆ ఇంద్రమాలికను తనకు గుర్తుగా వేణుయష్టికి గొప్ప వైభవంతో ఇంద్రోత్సవాన్ని జరిపిస్తూ దేవతలకు చాలా సంతోషాన్ని చేకూర్చాడు. ఆ రోజు నుండి రాజులందరూ ప్రతి సంవత్సరం ఇంద్రోత్సవాన్ని జరుపుతూ ఉండేవారు. ఆ ఇంద్రోత్సవాన్ని వైభవంగా చేసే రాజులకు ఆయువు పెరుగుతుంది, సంతానం వృద్ధి చెందుతుంది. అతని రాజ్యంలోని ప్రజలకు ఎల్లప్పుడూ అభివృద్ధి ఉంటూ ఉంటుంది. ఉపరిచరుడు జరిపించిన ఇంద్రోత్సవాలకు దేవేంద్రుడు ఎంతగానో సంతోషించాడు. ఇంద్రుని యొక్క వరం వలన ఉపరిచరుడికి బృహద్రథుడు, మణివాహనుడు, సౌబలుడు, యదువు, రాజన్యుడు అనే 5 కుమారులు జన్మించారు. ఈ 5 కూడా అనేక దేశాలకు అధిపతులయ్యారు, వంశాన్ని అభివృద్ధి చేశారు. ఈ విధంగా ఉపరిచరుడు సంతానం పొంది రాజర్షి అయ్యి రాజ్యపాలన చేస్తూ ఉండగా అతడి నగర సమీపంలో సుక్తిమతి అనే నదిని కామించి కోలాహలం అనే పర్వతం ఆ నదిని అడ్డగించింది. ఉపరిచరుడు ఆ పర్వతాన్ని తన కాలితో తొలగించాడు. పర్వత సంపర్కం చేత ఆ నదికి వసుపదుడనే కుమారుడు, గిరిక అనే కుమార్తె జన్మించారు. సుక్తిమతి నది ఉపరిచరుడికి కృతజ్ఞతగా తన కొడుకైన వసుపదుడిని, కూతురైన గిరికను కానుకగా ఇచ్చింది. ఆ రాజు వసుపదుడిని తన సేనాపతిగాను, గిరికను ధర్మపత్నిగాను చేసుకున్నాడు. గిరిక ఋతుమతి అయ్యింది. ఆమెకు మృగమాంసం తెచ్చిపెట్టమని పితృదేవతలు ఆజ్ఞాపించగా ఉపరిచరుడు మృగాలను వేటాడి ఆమెకు మృగమాంసం తేవటం కోసం అడవికి వెళ్ళాడు. కానీ ఆ గిరిక ముద్దు పలుకులు, అందమైన కన్నులు, వక్షోజాల సోయగాలు, చంద్రబింబం వంటి ముఖ సౌందర్యం, తుమ్మెదల వలె నల్లనైన వంకర అయిన శిరోజాల సౌభాగ్యాన్ని, నవయవ్వన విలాసాలు, అందచందాలు ఉపరిచరుడు తలుచుకుంటూ ఆ అడవిలో రేతస్ఖలనం అనర్చాడు. అమోఘమైన ఆ వీర్యాన్ని ఒక చిరగని ఆకుదొప్పలో చేర్చి దానిని ఒక డేగ మెడకు కట్టి, దీనిని తీసుకుని వెళ్ళి గిరికకు ఇయ్యి అని ఉపచరుడు పంపాడు. ఆ డేగ మహావేగంతో అడవిని దాటి ఆకాశంలో ఎగురుతూ పోతూ ఉన్నది. ఆ సమయంలో అది మాంసం అని భావించి దానిని అపహరించేందుకు పూనుకొని ఇంకొక డేగ ఈ డేగను ఆకాశంలో ఎదుర్కొంది. ఆ రెండింటికి తక్షణమే ఆకాశంలో యుద్ధం జరిగింది. మిక్కిలి పదునైన పక్షి ముక్కు యొక్క దెబ్బ చేత ఆ ఆకుదొప్ప చిరిగిపోయి వసురాజు వీర్యం యమునా నది నీటి మధ్యలో గాలివాటున పడిపోయింది. పూర్వం బ్రహ్మ యొక్క శాపం వలన అద్రిక అనే అప్సరస ఆ యమునా నదిలో చేపగా మారి తిరుగుతూ ఉంది. ఆ చేప వసురాజు వీర్యబిందువులు రెండింటిని తాగి గర్భం ధరించింది. 10 నెలలు నిండాయి. జాలరులు మరుగువలలు వేసి ఆ చేపను లాగి దాని కడుపుని చీల్చి చూస్తే అందులో ఒక కొడుకు, కూతురు కనిపించారు.
ఆ జాలరులు ఆ శిశువులను భద్రంగా తెచ్చి దాసరాజుకు ఇచ్చారు. అద్రిక అనే పేరు గల ఆ అప్సరస మనుషులను కంటే తనకు శాపం తీరిపోతుందని బ్రహ్మ చెప్పినందువలన మత్స్యగర్భాన్ని విడిచి దేవతావనితగా మారి దేవలోకం వెళ్ళిపోయింది. చేపకడుపులో పుట్టిన ఆ కుమారుడు మత్స్యరాజు అనే పేరుతో ప్రసిద్ధుడై మత్స్యదేశానికి రాజైనాడు. ఆ ఆడపిల్లను దాసరాజు తన కూతురుగా చేసుకుని పెంచుతూ ఉన్నాడు. ఆమె దినదిన ప్రవర్ధమానమవుతోంది. ఆమెకు మత్స్యగంధి అనే పేరు పెట్టారు. తన తండ్రి ఆజ్ఞ చొప్పున యమునా నదిలో ఓడ నడుపుతూ ఉండేది. ఒక రోజున సాధుశీలి, ముల్లోకాల చేత పొగడతలను అందుకున్నవాడు, వ్రతనిష్ట కలవాడు, వశిష్ఠుడికి మనుమడు, శక్తి మహామునికి పుత్రుడు అయిన పరాశరుడు అనే పేరుగల మహాముని తీర్థయాత్రకు వెళుతూ యమునా నది ఓడరేవులో ఆ మత్స్యగంధిని చూశాడు. ఇలా ఒంటరిగా ఒకే వస్త్రం ధరించి ఓడనెక్కేందుకు వచ్చే వారి కోసం వేచి ఉన్న మత్స్యగంధిని పరాశరుడు చూసి మోహించాడు. తన దివ్యజ్ఞానం చేత పరాశరుడు ఆమె జన్మవృత్తాంతం మొత్తం తెలుసుకున్నాడు. ఆమె నేత్ర సౌందర్యాన్ని చూసి మనసులోనే మెచ్చుకున్నాడు. ఆమె చనుదోయిని నక్షత్రం చేయగోరాడు. ఆమె సన్నటి నడుము సొగసు మనసులో నిలుపుకున్నాడు. తన కోరిక వెల్లడి అయ్యేటట్లుగా ఆమెతో మాట్లాడాడు. ఎంతటి జితేంద్రియులైనా మన్మధుని ప్రభావానికి ఒక్కొక్కసారి లొంగిపోక తప్పదు. ఈ విధంగా మునిపుంగవుడైన పరాశరుడు సిగ్గు విడిచి తన కోరికను ఆ కన్యకు తెలుపగా అందుకు ఇష్టపడకపోతే ఆ ముని శపిస్తాడేమోనని ఆమె మనసులో భయపడింది. అప్పుడు ఆమె ఇలా అన్నది: స్వామి, నేను జాలరిదాన్ని. నా శరీరం చేపల వాసనతో నిండి ఉంటుంది. అదీ కాకుండా నేను కన్యను. నా కన్యాత్వం పోతే నేను నా తండ్రి గడప ఎలా తొక్కగలను? అందువలన నాకు దోషం కలగని రీతిగా నన్ను అనుగ్రహించండి అని కోరింది. మత్స్యగంధి మాటలకు పరాశరుడు చాలా సంతోషించాడు. నువ్వు నాకు ప్రియం చేసినందువల్ల నీ కన్యాత్వం ఏమాత్రం చెడదు, భయపడకు అని వరమిచ్చి, నువ్వు వసురాజర్షి వీర్యం వలన జన్మించిన దానివి కానీ సూతకులంలో పుట్టిన దానివి కావు అని ఆమెకు తెలియచేసి ఆమె శరీర సుగంధం యోజన దూరంలో గల జనులకు తెలిసేటట్లుగా అనుగ్రహించాడు. ఆమె గంధవతిగా, యోజన గంధిగా ప్రసిద్ధి చెందింది. ఆమె పరాశరుడి అనుగ్రహంతో దివ్య వస్త్రాభరణాలంకృతురాలై ఓడను యమునా ద్వీపానికి చేర్చింది. అందరూ చూస్తూ ఉండగా ఇటువంటి బయట ప్రదేశంలో కలయిక ఎలా సాధ్యమవుతుంది అని యోజనగంధి అడుగగా పరాశరముని సమస్త జనుల దృష్టిని తెలియకుండా ఉండేటట్లు మంచుతో చీకటి కల్పించాడు. బ్రహ్మతో సమానమైన ఆ పరాశర మహర్షి సంగమంతో సుగుణాభరణకు నిర్దోషం మనోహరం అయిన రూపం కలిగిన ఆ సత్యవతికి ఆ ముని యొక్క మహిమ వలన ఆ సత్యవతికి సద్యోగర్భంలో సూర్య సన్నిభుడు, వేదమయుడు, ఆదిముని అయినటువంటి వేదవ్యాసుడు ఎంతో జ్ఞానవంతుడై అవతరించాడు. ఆ యమునా ద్వీపంలో మహనీయుడు, నల్లనివాడు, మహిమాన్వితమైన వాక్కును కలవాడు అయినటువంటి అతడు కృష్ణద్వైపాయనుడు అన్న పేరుతో ప్రసిద్ధుడై తపస్సులోనే తన మనస్సును నిలిపాడు. పరాశరుడు సత్యవతి కోరిన వరాలిచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణద్వైపాయనుడు జింక చర్మపు వస్త్రంతోనూ ఎర్రని జడలతోనూ దండక మండలాలను ధరించి తల్లి ముందర నిలిచి ఆమెకు మొక్కి, మీకు పని కలిగినప్పుడు నన్ను తలవండి, ఆ క్షణమే నేను వస్తాను అని చెప్పి పరమ పవిత్రుడైన ఆ వ్యాసుడు లోకం యొక్క సంక్షేమం కోసం తపోవనానికి వెళ్ళి అక్కడ మహాభయంకరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. వ్యాసుడు కేవలం ఒక సాధారణ ముని కాదు. ఆయనే 4 వేదాలను విభజించాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని వర్గీకరించి ప్రజలకు అవి అర్థమయ్యేలా చేశాడు. ఆయనే మహాభారతం అనే మహాగ్రంథాన్ని రచించారు. ఇది కేవలం ఓ కథ కాదు, ధర్మాధర్మాల మధ్య జరిగే మహాసంగ్రామం. అతనే బ్రహ్మసూత్రాలు, 18 పురాణాలు కూడా రచించాడు. ఆయన కౌరవులకు, పాండవులకు మార్గదర్శిగా ఉన్నాడు. వ్యాసుడు తల్లి సత్యవతికి కలిగిన వరంగా మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతికి లభించిన ఒక గొప్ప వరం. ఇలాంటి అనేక పురాణ గాథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియచేయండి. మళ్ళీ మరొక కొత్త కథతో కలుసుకుందాం. నమస్కారం.